الله أكبر الله أكبر الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين صراط الذين أنعمت عليهم غير عليكم ورحمة الله الله أكبر ऐसे हैं, बहुत ही खराब हालात हैं, कभी फायदा ये होता रहेगा। एक अल्लाह की तरफ से आजमाइश। आलमगीर मस्जिद के इमाम खतीब हज़रत मौलाना नासर अली साहब बहुत إياك نعبد وإياك نستعين المغضوب عليهم ولا الضالين فات الذكرى سيذكر من يخشى ويتجنبها الأشقى الله أكبر يوم الدين عليهم غير المغضوب الله أكبر సప్త సముద్రాలను ఏదైతే సిరగా చేసి రాయడం ప్రారంభించినట్లయితే ఈ ప్రపంచంలో సోదర మహాశైలారా, ఏదైతే అల్లాహ్ మానవుల్ని మరియు జిన్నాతులను కేవలం తనను ఏదైతే మానవుడు ఈ యొక్క ప్రపంచంలోకి చేరుకున్న తర్వాత ఈ ప్రపంచంలోని రంగురంగులు మర్చిపోయాడు సోదరులారా. కాబట్టి ఆ యొక్క నిజ ధర్మాన్ని నిజ దైవాన్ని గుర్తు చేయడానికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆమీన్. ముఖ్యంగా మన చిట్ట చివరి విషయం అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఎప్పుడైతే ఖుత్బా యొక్క ప్రసంగం జరుగుతుందో ఒక सरपंच सतीश गारी कोरता माफ करो साहब, आप लोग माफ करिए। बापू मुबारक मुबारक मामा गाరు मुबारक मुबारक हेलो सीनियर नायक जोड़ ఒకసారి मुबारक फोटो कटा ఫోటోలు రావే मुबारक అది కూడా सेठ जी मुबारक मोहम्मद जी मुबारक
బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మన మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముస్లిం సోదరీమణులందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా ముస్లింలకు రంజాన్ కానీ బక్రీద్ కానీ పెద్ద పండుగగా జరుపుకునేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బక్రీద్కు జరుపుకునేటువంటి పండుగ. ఏదైతే రంజాన్లో 30 రోజులు కఠోరమైనటువంటి దీక్షతోటి ఉపవాసాలతోటి ఉన్నటువంటి సోదరీమణులందరూ కూడా ఆ అల్లా దీవెనలు అందరి మీద ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క రంజాను జరుపుకున్నటువంటి మాసం, పవిత్రమైనటువంటి మాసం. అదే బక్రీద్ పండుగ కూడా నిన్న పెద్దల పండుగ కూడా మీరు మంచి ఆనవాయితోటి జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఈరోజు బక్రీద్ పండుగ ప్రపంచవ్యాప్తంగా సుఖ సంతోషాలతోటి జరుపుకునేటువంటి బక్రీద్ పండుగ. ఆ అల్లా యొక్క దీవెనలు మీ మీద, మా మీద, అందరి మీద ఆరోగ్యాలతోటి ఉండాలి, మంచి పంటలు పండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఈ యొక్క మీ ప్రార్థనలు చేసేటువంటి మౌన్ సాబ్ కానీ ఇక్కడ అటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ఇది ప్రతి సంవత్సరం కూడా మీరు మేము కలయికతోటి అన్నదమ్ముల లెక్క సాంప్రదాయాలకు ఒడవడిక కూడా కలుసుకునేటువంటి పండుగ కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ, ముస్లిం సోదరులందరూ బక్రీద్ పండుగ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పటిదాకా కూడా ఏదైతే మనకందరికీ బోధించినటువంటి నౌఫిల్ గారు చెప్పినటువంటి ప్రతిదీ కూడా తూచా చెప్పకుండా, మరి ఎవరెవరి ఆరాధ్య దైవమైనటువంటి వారందరికీ కూడా, మరి అదేవిధంగా మనం అందరం ఇక్కడ ఒక అర్ధగంట సేపు ఎండలా ఉండాలంటేనే కింద మీద అవుతూ ఉన్నాం అందరం కూడా. మనకందరికీ కనిపించని దైవం, కనిపించే దైవం సూర్యభగవానుడు. మరి ఆ సూర్యభగవానుడు మరి కారు చీకట్లను మరి ఏదైతే తెల్లవారుజామునే మనందరికీ కూడా ఎవరెవరి పనులు చేసుకునే విధంగా వారందరికీ కూడా పొద్దున్నే మనకు కనిపించేటువంటి దైవం సూర్యభగవానుడు. మరి ఇప్పటిదాకా కూడా నౌఫిల్ గారు చెప్పింది మనం అందరం కూడా విన్నాం. మరి తల్లి, తండ్రి, గురువు, దైవం. మరి ఎన్ని బోధించినప్పటికీ, ఎన్ని మొక్కులు మొక్కుకున్నప్పటికీ, ఎన్ని చూసినప్పటికీ ఫస్ట్ మన తల్లి, మన తండ్రి మనకు దైవం. మరి ఇన్ని చెప్పినప్పటికీ ఇళ్లల్లో తల్లిదండ్రిని మరిచి ఏ పని చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దైవాలు, ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని ఖర్చు పెట్టినా అది శూన్యమే అనేది కూడా ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మండల ముస్లిం సోదరీమణులకు ఈద్ హజా శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా త్యాగాల పండుగ, ఆ అల్లాహకు ఒక త్యాగం నిరతిగా చేసుకునేటువంటి పండుగ. అందరికీ ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.